నమస్తే అండి. నమస్కారం అమ్మా. దళితుల ఓటు బ్యాంకుతోనే గెలిచిన వైఎస్ జగన్, ఆ దళితుల ఓటు బ్యాంకుతోనే ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్, దళితుల ఓటు బ్యాంకుతోనే అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అదే దళితుల మీద ఎన్ని అరాచకాలు జరిగినా పట్టించుకోవట్లేదు. మనం చూసుకుంటే కనుక ప్రసాద్ అనే యువకుడికి శిరోమండనం చేశారు. అది కరోనా టైంలో ఒక యువకుడికేమో మాస్క్ పెట్టుకోలేదని పోలీసులు ఆ ఇదికి బలయ్యాడు ఒక యువకుడు. ఇంకో యువకుడినేమో చంపేసి మరీ డోర్ డెలివరీ చేశారు. ఇలా అనేక రకాల అరాచకాలు అయితే జరుగుతున్నాయి దళితుల మీద. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మనం ఏం చెప్పాలంటే అమ్మా, సమాజంలో చాలా ఉంటుంది వ్యవహారం. రాజకీయ ఆకాంక్ష, రాజ్యకాంక్ష. ఒకటేంది రాజకీయ ఆకాంక్ష, రాజ్యకాంక్ష ఉన్నవాళ్ళు ఎన్నేం చెప్తారు. విఘ్నులైన వాళ్ళు విఘ్నతతో ఆలోచించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటూ ప్రజల సంక్షేమం దృష్ట్యా ప్రజలకి, అదేవిధంగా రాష్ట్రానికి, దేశానికి ఎవరైతే న్యాయం చేస్తారో అటువంటి లీడర్లని ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రజలదే. మన దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు కుల ప్రాతిపదికన, మత ప్రాతిపదికన రాజకీయాలు చేస్తున్నారు. ఇది అసలు దరిద్రానికి మూల కారణం. ఈరోజు 77 ఏళ్ళు అయినటువంటి స్వతంత్రం వచ్చిన ఈ స్వతంత్ర భారతావనిలో అన్ని వర్గాల ప్రజలు, అన్ని కులాల ప్రజలు, అన్ని మతాల ప్రజలు బాగా చదువుకుంటున్నారు. చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈ రోజుల్లో చదువు రాని వాళ్ళ చేతుల్లో కూడా అరిచేతిలో వైకుంఠం ఫోన్ వచ్చింది. కాబట్టి సమాజంలో ఏం జరుగుతుందనేది మినిట్ టు మినిట్ మన అరిచేతిలోనే ఉంటుంది. అటువంటి సందర్భంలో ఈ దళితులు, దగాపడ్డ దళిత బిడ్డలపై అసలు దళితుల రక్షణ కోసం వచ్చిందమ్మా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అనే చట్టం. దాన్ని ఎస్సీ ఎస్టీల మీదనే ప్రయోగించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం నేటి ప్రభుత్వం. 2019కి ముందు జగన్మోహన్ రెడ్డిని దళితులు ఆవాహం చేసుకున్నారు. ఇతను మా వ్యక్తి. ఒక పక్క దళిత క్రైస్తవులు, మరోవైపు హిందూ దళితులు ఇద్దరు కూడా మా మనిషి అని తన సొంత మనిషిలాగా భావించుకొని ఏకపక్షాన ఓట్లేశారు. ఏది, అతను కన్వర్షన్ క్రిస్టియన్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి దళిత క్రైస్తవులైతేనేమి, హిందూ దళితులైతేనేమి, మైనారిటీలు కూడా ఒకే వైపు చూశారన్నమాట. దీన్ని కూడా అప్పటి ముఖ్యమంత్రి బాగా రెచ్చగొట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక దళిత మహిళకు పేరుకే హోంమంత్రి ఇచ్చి పవర్స్ అన్నీ ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకున్నాడు. వాళ్ళకి పదవులేమి ఇవ్వటమేమి ఇచ్చాడు, కానీ పవర్ అంతా అతని దగ్గర ఉంది. వాళ్ళు దిష్టి బొమ్మల్లాగా మిగిలిపోయారు. దళితుల మీద ఎన్ని దాడులు జరిగినాయి అంటే, ఇవాళ రాజమండ్రిలో ప్రసాద్ గారు మీద జరిగినటువంటిది, అతను ఒక ప్రశ్నించాడు. అక్కడ ఉన్నటువంటి ఇసుక లారీ వాళ్ళ స్నేహితుడికి ఖాళీ ప్రశ్నించాడు. ఆ ప్రశ్నించడమే అతను చేసిన నేరం. చివరికి కాకి ఖద్దర్, కాకి అంటే రాజకీయ, మనం అనుకుంటున్నాం కదా, ఖద్దర్ అంటే రాజకీయ నాయకులు, కాకి అంటే పోలీసు వాళ్ళు. ఈ ఖద్దర్ కాకి రెండు ఏకమయ్యి ఉచ్చి నీచాలు మర్చిపోయి చట్టాలను పక్కన పెట్టి సమాజాన్ని, సమాజంలో ఉన్న మనుషులను రక్షించాల్సినటువంటి పోలీసులు రాజకీయ నాయకులకు తొత్తులుగా మారి వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లు పెట్టి విపరీతంగా కొట్టి ఆ అబ్బాయికి శిరోమండనం చేసి, ఆ అబ్బాయి చివరికి క్షమాపణ చెప్తానన్నా వదలకుండా అక్కడ ఉన్నటువంటి యువజన శ్రామిక రైతు పార్టీ యొక్క రాజకీయ పెత్తందారులు చిత్రహింసలు పెట్టారు. ఆ తర్వాత ఆ అబ్బాయి ఏం చేశారంటే రాష్ట్రపతికి ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం రాయటం వల్ల ఆ రాష్ట్రపతి భవన్ చర్యలు తీసుకోమంటే అప్పుడు ఆ ఎస్ఐని అరెస్ట్ చేయటం, 3 కానిస్టేబుల్ బలైపోయారు. అంటే పోలీసుల మీద చర్యలు తీసుకున్నారు తప్పితే ఇది ఎవరైతే చేశారో వాళ్ళ మీద మాత్రం ఎటువంటి చర్య, ఆ యువజన శ్రామిక రైతు పార్టీ పెత్తందారుల మీద చర్య తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళకు బుద్ధి వచ్చిందా లేదా అంటే బలైపోయింది ఎవరు? ఎస్ఐ గారు బలైపోయారు. కానిస్టేబుల్లో నిరుపేద పిల్లలు ఉంటారమ్మా, వాళ్ళ ఉద్యోగాలు పోయినాయి. అంటే
మీరు ఎవరికో సేవ చేయాలనుకుంటే చివరికి మీ కాడికే వచ్చింది, మిమ్మల్ని వదిలేశారు. అంటే వాడుకోను వదిలేయటం అంటారు అనమాట. ఇది పోలీస్ శాఖ వారు కూడా అర్థం చేసుకోవాలి. తర్వాత ఆ లారీ ఎవరిదో కాదు కదండి, ఆ కృష్ణారావు అని అతను వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి బంధువు. సరే ఎవరైనా అదే నేను అంటున్నా కదా, ఖద్దర్ కాకి మిలాఖత్ అయితే ఇటువంటి పెద్దలకేం కాదు, కింద ఆఫీసులు ఎస్ఐ స్థాయి వాళ్ళు, కానిస్టేబుల్ స్థాయి వాళ్ళు, హోంగార్డు లాంటి వాళ్ళని బలిపశువులు చేస్తారు. వాళ్ళు ఇరుక్కునేటప్పుడు వీళ్ళని బలి చేస్తారు. తర్వాత ఒక ఎమ్మెల్సీ ఒక దళిత యువకుడిని మర్డర్ చేసి ఇదిగో మీ శవమని ఇంట్లో ఇసిరేసిపోతే వాడికి హారతలు పెట్టారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర బ్యానర్ పెట్టి బాస్ ఈజ్ బ్యాక్ అని టైటిల్ పెట్టి ఊరేగింపు చేశారు ఒక హంతకుడికి. అది ఒకటి. కరోనా సమయంలో ఉన్నత చదువులు చదువుకున్నటువంటి డాక్టర్ గారు, అనస్థీసియా డాక్టర్ సుధాకర్ గారు, అనస్థీసియా అంటే ఒక ఆపరేషన్ చేసేటప్పుడు మత్తు ఇంజెక్షన్ ఇచ్చేటట్టు, అటువంటి డాక్టర్లు ఈ ప్రభుత్వ హాస్పిటల్లో మాస్కులు లేవు, కరోనా సూట్లు లేవు అన్న పాపానికి చివరికి అతన్ని పిచ్చోని చేసి రెక్కలు విరిచి అతన్ని హత్య చేయటం అనేది, అతను ఒక దళితుడే. ఈ విధంగా చెప్పుకుంటా పోతే మీకు అచ్చెన్నని ఒక ప్రొఫెసర్ గారు కడపలో, అతను ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాడు. ఇలాంటి ఎన్నో కోకొల్లలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో చిత్తూరు నుంచి మన ఇచ్చాపురం దాకా తీసుకోండి, చిత్తూరు టు ఇచ్చాపురం, అటు హిందూపురం నుంచి కర్నూలు దాకా తీసుకోండి, ఇటువంటి సంఘటనలు ఎన్నో ఈ యొక్క ప్రభుత్వంలో జరిగినాయి. కాబట్టి ఇప్పుడు దళిత హోంమంత్రిగా ఎవరున్నారు? తానేట వనిత గారు ఉన్నారు. అంతకుముందు ఎవరున్నారు? సుచరితగా ఉన్నారు. కనీసం వాళ్ళు హోంగార్డును కూడా ట్రాన్స్ఫర్ చేయలేనటువంటి పరిస్థితి. పేరుకే పోస్టు, పెత్తనమంతా పెత్తందారులది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్తుంటాడు, ఇప్పుడు జరిగిపోయేటటువంటి ఎలక్షన్లో పెత్తందారులకి పేదలకి మధ్య అంటారు. ఎవడో పేద? ఇప్పుడు మనం వేసుకోవాల్సిన క్వశ్చన్ ఏంది? ఎవరో పేద? ఎవరో పేద అంటే పేదలందరూ నాకు ఓటేయండి, మిమ్మల్ని నేను దంతా ఉంటాను అని. అసలు పెత్తందారుడు భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అత్యధిక ధనవంతుడు అంటే జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అసలు సిసలైన పెత్తందారుడు ఆయన, అందరినీ పెత్తందారులు అంటుంటాడు. నేను ఇంకనైనా దళిత మేధావుల్ని, దళితులుగా ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్సీలు, తర్వాత ఎమ్మెల్యేలు ఒక్కసారి ఆలోచించండి. దాదాపు ప్రభుత్వ రంగంలో 27 పథకాలు ఉంటే 27 పథకాలు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక రద్దు చేసిన మాట నిజమా అబద్ధమా? అప్పట్లో గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు హయాంలో భూమి కొనుగోలు పథకం ఉన్నింది. భూమిని కొని, అంటే నిరుపేదలైన దళితులకు భూములు కొనివ్వడం అన్నమాట. 2386 ఎకరాలు భూమి కొని దళితులకు పెంచినటువంటి వాడు చంద్రబాబు నాయుడు. తర్వాత అప్పట్లో ఇతర దేశాలకు వెళ్ళి ఉన్నత విద్యలు అభ్యసించాలన్న లక్ష్యంతో ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది, విదేశీ విద్యా పథకం. దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేరు పెట్టాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు. దాని పేరే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా పథకం. అంబేద్కర్ పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకోవడం ఒక్క దళితుడు కూడా ప్రశ్నించలేకపోయాడు. ఇందుకు అంబేద్కర్ గారికి ఒక టైటిల్ ఉంటుంది, ఏంటి తెలుసా? నాలెడ్జ్ ఆఫ్ ది సింబల్ ఆఫ్ ది నాలెడ్జ్. అంటే ఉన్నత చదువులు చదువుకున్నటువంటి అంబేద్కర్ ఎక్కడ? చదువురాని, తెలుగు మాట్లాడలేని, తెలుగు రాయలేని ముఖ్యమంత్రి ఎక్కడ? ఆ మహానుభావుడు పేరు తీసేయటం అంటే అది ఒక దుర్మార్గమైనటువంటి ప్రక్రియ. తర్వాత ఈ విధంగా చచ్చిపోతే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని ఉండేవి. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో దళితులకు కొన్ని ఫ్రీగా సీట్లు ఇచ్చేవాళ్ళు. అంటే మంచి నారాయణ, శ్రీ చైతన్య, టాప్ మోస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్. ఆ పథకాన్ని అటకెచ్చేసాడు. తర్వాత ఇంకొక చెప్తానమ్మా నేను. తర్వాత ఏదన్నా వాహనాలు కొనుక్కొని, అంటే ఇన్నోవా కార్లు ఇచ్చాడు, దళితులకి చాలా ఇచ్చాడు ఇన్నోవా కార్లు కొని. తర్వాత కొన్ని 50% సబ్సిడీతో
వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఇచ్చాడు. ఉమ్, తర్వాత ఇంకా దుర్మార్గం ఏంటంటే ఎస్సీ సప్లాన్ నిధులు బడ్జెట్లో దాదాపుగా 60,000 కోట్లు ఎస్సీ సప్లాన్ నిధుల్లో బడ్జెట్లో చూపించారు. దాంట్లో 50% కూడా ఖర్చు చేయకపోతే రాజ్యాంగం ప్రకారం వచ్చే నిధులమ్మాయి ఎస్సీ సప్లాన్ నిధులు అంటే కేవలము ఎస్సీలకు మాత్రమే ఇచ్చేటటువంటి నిధులు. వాళ్ళ అభ్యున్నతికి, వాళ్ళ ఔన్నత్యానికి, వాళ్ళ ఆర్థిక స్థితిగతులను పెంచడానికి ఇచ్చేటటువంటి బడ్జెట్టు నిధులు 60,207 కోట్ల రూపాయలు ఎస్సీ సప్లాన్ నిధులు అందరికి ఇచ్చేటటువంటి పథకాల్లో కలిపేసి దాన్ని ఇచ్చేశాడనమాట. అందువల్ల నేను అంటుండేది ఏంటంటే ఒక్కసారి ఆలోచించండి మేధావులందరూ, భజన పరులుగా ఉండకుండా, చెంచాగిరి చేయకుండా, గులాంగిరి చేయకుండా మీ హక్కుల కోసం మీరు పోరాడండి. ఎవరికొకరికి గులాంగిరి, చెంచాగిరి చేస్తూ ఉంటే మానిసి కాన్సీరామ్ చెప్పిన మాటలకి, అంబేద్కర్ మహాశయుడు పరిశోధించు, బోధించు, అర్థమైందా, సమీకరించు, బోధించు, పరిశోధించు అన్న ఒక సిద్ధాంతాన్ని ఈరోజు దాదాపుగా ఎస్సీల ఓట్లు 15% ఉంటాయి, ఎస్టీల ఓట్లు 7% ఉంటాయి. టోటల్గా 25% ఓట్లు ఉన్నటువంటి వర్గం ఏంటంటే ఎస్సీ, ఎస్టీలు. కాబట్టి ఎవరు రాజ్యాధికారంలోకి రావాలన్నా ఈ ఎస్సీ, ఎస్టీ ఓట్ల మీదనే ఆధారపడి ఉంటుంది. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో 100 ఓట్లకి 90% ఓట్లు వేసేది వీళ్ళే పోలింగ్ బూత్కి పోయి. మిగతా వాళ్ళు ఓటింగ్కి కూడా రారు. ఒక క్రికెట్ మ్యాచ్ ఉన్నా ఓటింగ్కి రారు. వాళ్ళు ఉన్నత చదువులు చదువుకొని ప్రపంచమంతా విస్తరించి గ్రామాల్లో ఓట్లుంటే ప్రపంచం వెళ్ళిపోయి ఉంటారు, ఉపాధిని ఎత్తుక్కుంటూ వెళ్ళిపోయి ఉంటారు. గ్రామాల్లో అధికంగా ఉండేది వ్యక్తులు ఎవరు? ఎస్సీ, ఎస్టీలు. కాబట్టి ఈరోజు 25% అంటే ఈరోజు 4,08,00,000 ఓట్లలో 1 కోటి ఓట్లు ఉన్నటువంటి వర్గం ఎవరు? ఎస్సీ, ఎస్టీ. కాబట్టి ఎవరినైనా గద్దెని ఎక్కించగలరు, గద్దె దించగలరు. కాబట్టి నేను అంటుండేది ఆలోచించుకోండి, ఎస్సీ, ఎస్టీలు అందరూ కూడా ఆలోచించుకోండి. మీకు సంక్షేమంతో పాటు, అభివృద్ధితో పాటు ఇవాళ కాంట్రాక్టర్లు ఒక్కరికన్నా ఎస్సీ, ఎస్టీ అంటే ఇరిగేషన్ కాంట్రాక్ట్లో కానీ, ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లో కానీ, తర్వాత ప్రభుత్వ వర్కల్లో వాళ్ళ షేర్ వాటా ఎంత అని చెప్పగలరా? అంటే ఈరోజు చూడండి, దోపిడీగా ఉన్నటువంటి మైన్స్ గనుల్లో ఎస్సీ, ఎస్టీ వాటాలెంత? ఒక్క మైనన్నా ఎస్సీ, ఎస్టీలకు ఉంటుందమ్మా. అంటే ఆర్థిక పేదల ఓట్లు అడ్డం పెట్టుకొని రాజ్యాధికారాన్ని సమపార్జన చేసుకొని ప్రజలందరి సంపదని దోచేసేదే ఒక రాజకీయ తంత్రం అంట నేను అనేది. అందువల్ల నేను అంటుండేది, మీరు సంక్షేమ పథకాల మాటున సంక్షోభంలో కూరుకుపోయేదానికంటే ప్రభుత్వ వర్కల్లో అంటే టెండర్లు, రోడ్డు వర్కలు కానివ్వండి, బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, తర్వాత మైన్స్లో కానివ్వండి, వీటిల్లో కూడా వాటా అడగాల. 25% మా వాటా, మా ఎస్సీ, ఎస్టీల వాటా మాకు ఇవ్వండి అని అడిగినప్పుడే ఆర్థిక అభివృద్ధి సాధించి పరిపూర్ణమైనటువంటి పైకి ఉన్నత స్థాయికి ఎదిగేదానికి అవకాశం ఉంటుందమ్మా. అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఫలాలు పొందినటువంటి గతంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, గ్రూప్ 1 ఆఫీసర్లుగా ఉన్నటువంటి మేధావి వర్గానికి కొదువే లేదమ్మా ఎస్సీల్లో. అటువంటి వాళ్ళందరూ కూడా బానిసలుగా మారిపోయి దళిత యువతని చైతన్యపరిచి వాళ్ళకి ఉపాధి కాకుండా వాళ్ళని కాంట్రాక్టర్లుగా కూడా మార్చి, రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలుగా కూడా మార్చి వాళ్ళకు ఆర్థిక స్వేచ్ఛని ప్రభుత్వ కాంట్రాక్టుల్లో కూడా భాగస్వామ్యం అడిగినప్పుడే ఈ దళిత జనోద్ధరణ జరగద్దే తప్ప దోపిడీ ఏమో పెత్తందారులకి, ఓట్లేమో మీరంతా పెత్తందారులకి ఓట్లు వేసుకుంటా చేసేటటువంటి పనుల్లో, వర్కల్లో వీటిల్లో భాగం అడక్కపోతే నష్టపోయేది దళిత సమాజమే. అందుకనే దగాపడ్డ దళిత బిడ్డలు మేల్కోండి, దగాపడ్డ దళిత బిడ్డలందరూ మేల్కోండి, అడగండి. కాబట్టి అడగండి, కాబట్టి అడగటంలో తప్పు లేదు. కాబట్టి రోడ్డు వర్కల్లో మాకెంత ఇస్తారు, ఇరిగేషన్ వర్కల్లో మాకెంత ఇస్తారు, ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లో మాకెంత ఇస్తారు వాటా అని అడగండి. ఒకసారి తప్పే ఉంది. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నిట్లో అడగండి, అన్నిలో అడగాల. అప్పుడే సమాజం పురోభివృద్ధి చేస్తుంది. వీళ్ళు ఏం లేదమ్మా, రాజకీయంలో
అధికారంలోకి రావడం, కాంట్రాక్ట్ పేర్లు చెప్పి, ఈ ఫ్యాక్టరీల పేరు చెప్పి మొత్తం సంపదనంతా ఏళ్ల చేతుల్లోకి పోద్ది. ఈ ఒక 10% వాళ్ళ చేతుల్లో, 90% ఏమో బిచ్చగాళ్ళని తయారు చేస్తుంది. కాబట్టి ఈ ఎప్పుడైతే నేను చెప్పినటువంటి ఈ ప్రణాళిక అర్థమవుతుందా, క్యాపిటల్ ప్రణాళికలో వాటా ఎప్పుడైతే అడగతారో, మీకు సంక్షేమ పథకాల మాటల, ఉచిత విద్య మాటన, పింఛన్ల మాటన 10,000 20,000 ఇస్తున్నామనే మాటన పెత్తందారులు లక్షల కోట్లకి పాతరాతి గృహాల్లో ఉన్నోళ్ళు పాలరాతి భవంతులు కట్టుకొని, ప్యాలెస్లు కట్టుకొని రాజభోగాలకు అవకాశం ఇస్తుండేది దళితులేనమ్మా, ఎస్సీ ఎస్టీ. కాబట్టి ఆలోచించమని కోరుతుండ. దళిత సమాజం మేల్కోండి. చివరికి అత్యధికంగా ఈ ప్రభుత్వ ఆస్తులన్నింటినీ తాకట్టు పెట్టి అభివృద్ధి ముసుగులో డబ్బులు తెచ్చుకొని ఆ డబ్బుల్లో కూడా దోపిడీ చేస్తుండేది ఈ పెత్తందారీలేనమాట. ఆలోచించి ఎవరు పెత్తందారి, ఎవరు దళితుల అభ్యున్నతికి పాల్పడుతున్నారు, ఎవరు రాష్ట్ర సంక్షేమాన్ని చేస్తున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ తాకట్లోనే ఉండరు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్లోనే ఉండేవి. కాబట్టి అందువల్ల తాకట్లో ఆంధ్రప్రదేశం 1970వ దశకంలో చెప్పాడు. ఎవరు? తరిమెళ్ళ నాగిరెడ్డి అనే ఆయన, అప్పుడే ఎమ్మెల్యే ఆయన. ఆయనకున్న యావదాస్తినంతా పేద ప్రజలకు ఇచ్చేసి నక్సలైట్లో గెలిచిపోయింది ఆయన. అసెంబ్లీ ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసి తాకట్లో భారతదేశం అని ఒక బుక్ రాశాడు. ఆ బుక్ చదువుకుంటే అర్థమైపోద్ది. అతను రెడ్డి కులంలో పుట్టి ఉండొచ్చు. నీలం సంజీవ్ రెడ్డి ఉండదు కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి, వాళ్ళ బంధువు అమ్మాయిన. దుర్మార్గులారా, మోసగాళ్ళరా అని చెప్పి. కాబట్టి దళితులను అడ్డం పెట్టుకొని, రాజ్యాధికారాన్ని అడ్డం పెట్టుకొని ఖద్దర్ కాకి ఏకమయ్యి ప్రజల్ని వంచడం కంటే ప్రజలను మేల్కోండి. దళితులు ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఆలోచించి రేపు రాబోయే 2024 ఎలక్షన్లో రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, రాష్ట్ర పరిపాలనా భవనే తాకట్లో ఉంది అంటే ఇంకా ప్రజలు కూడా తాకట్లో ఉన్నట్టే లెక్క. కాబట్టి ఒక్కసారి ఆలోచించుకొని ఓటేయమని మాత్రం నేను చెప్పగలను.